మనం ఎలా దైవాంశ సంభూతులం? ఎందుకు దైవాంశ సంభూతులం? మనం భగవంతుని నుంచి ఉద్భవించిన వారము. భగవంతుడనే మహాజ్యోతి నుంచి వెలువడిన జ్వాలలం మనం. పాలతో తయారు చేసిన భక్ష్యాలన్నింటిలో, అంటే పాలతో తయారు చేసిన వంటలు ఉంటాయి, కోవాతో చేసిన ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. ఆ భక్ష్యాలన్నింటిలో పాలగుణం ఉండదా? ఉంటుంది కదా. పాలగుణం ఉన్నట్లుగా భగవంతుని నుంచి ఉద్భవించిన మనలోనూ దైవత్వము ఉంటుంది. ఎందుకంటే ఆ భగవంతుడు సర్వదా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. దాని కిరణం ప్రతి జీవిలోని ఉంది. చెట్టు, జామ, కొండ, పర్వతం అన్నిట్లోనూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దైవాంశ సంభూతులే. ఇప్పుడు పాలతో తయారు చేసిన భక్ష్యాలన్నింటిలో పాలగుణం ఉన్నట్లుగా భగవంతుడి నుంచి ఉద్భవించిన మనలోనూ దైవత్వం ఉంటుంది. మనం దైవాంశ సంభూతులమే. మనం మాత్రమే కాదు, జీవరాశులు మాత్రమే కాదు, భగవంతుడి నుంచి ఉద్భవించిన ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి, వృక్షాలు, చెట్లు, భూమి, ఆకాశం, సముద్రాలు, పర్వతాలు, సమస్తము దైవత్వం సంతరించుకునే ఉన్నది. ఇది జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, స్వస్వరూపానికి సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. అంటే నీవు జీవాత్మవని, నీవు జీవాత్మవని గుర్తించాలి. నీవు గుర్తించటం, అది స్వస్వరూపానికి సంబంధించిన జ్ఞానం, నిజమైన జ్ఞానం. నిన్ను తెలుసుకో, మీరు నిజానికి ఎవరు, మీ యథార్థమైన స్వభావం ఏదన్నదో తెలుసుకోండి. ఆ అనంత స్వభావాన్ని మీలో అనుభూతి చేసుకోవాలి. అప్పుడే బంధాలన్నీ తెగిపోతాయి. అప్పుడు సీతాకోక చిలుకలా బయటకు వస్తారు.